Good morning, madam. Good morning, sit down. Vasu, stand up. నువ్వు నిన్నటి ల్యాబ్ యాక్టివిటీ చేసావా? తాగులే. నువ్వు నిన్నటి ప్రాజెక్ట్ రాసావా? నిలబడు. ఖలీల్ పాషా నిలబడు. నువ్వు నిన్నటి హోంవర్క్ రాసావా? తెలీదు మేడం, మర్చిపోయాను. చిన్న కొట్టరా గట్టి కొట్టే రేపు అందరూ హోంవర్క్ రాసుకురావాలి. కూర్చో సరి కూర్చో. ఎందుకు కొట్టింది? నేను హోంవర్క్ చేయలేదని కొట్టింది. నీ మంచి కోసమే కొట్టింది, నువ్వు హోంవర్క్ చేయలేదు అందుకే. నువ్వు కూడా అంతే చేస్తావా మమ్మీ? నువ్వు మంచిగా చదువుకో, మంచిగా రాసుకో, ఏమనదు. సరే మమ్మీ. అబ్బా డాడీ, మేడం కొట్టింది. ఎందుకు కొట్టింది? ఏమో తెలియదు. నా కొడుకునే కొడుతుందా? ఎంత ధైర్యం ఉంటుందో అడుగుదాంపా. మేడం, మా కొడుకుని ఎందుకు కొట్టిర్రు? ఆయన హోంవర్క్ చేసుకోరాలి. చేస్తాలే అంటే లేదు. మీకు అవసరమా? అట్లా మీరు చదువు చెప్పనికి వచ్చి చదువు చెప్పి వెళ్ళిపోండి. నేను మీ కొడుకు చదువుకోకపోతే ఆయన జీవితం నాశనం అయిపోతుంది. అయితే కానీ మా నాన్న ముందు పైసలు లేవు. మా కొడుకుకి ఎట్లా అయినా జాబ్ ఇప్పిస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత హాయ్ ఠాగూర్. హాయ్ ఖలీల్ పాషా. ఏం చేస్తున్నావురా? నేను హైదరాబాద్లో ఇంజనీర్గా చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావురా? నేను పైలట్ అయ్యానురా. మన ఫ్రెండ్స్ కూడా ఏమయ్యారా? వెళ్ళి కలుద్దాం కదా. అందరికీ హాయ్. అందరికీ హాయ్. చంద్రిక, ఏం చేస్తున్నావు? ఇంజనీర్ అయ్యాను. ప్రియాంక, నువ్వేం చేస్తున్నావు? నేను ఆర్మీ జాబ్ చేస్తున్నాను. శరణ్య, నువ్వేం చేస్తున్నావు? కలెక్టర్ జాబ్ చేస్తున్నాను. దీక్షిత, నువ్వేం చేస్తున్నావు? పోలీస్ జాబ్ చేస్తున్నాను. మనం అందరం ఉన్నాం కానీ వాసే లేడు. పోదాం. హాయ్ వాసు. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? ఇంకో ఈ ఆవులం వస్తుందంరా. ఈ ఆవులు ఎవరు మీరా? పక్కనరా. నేను కూడా మీరక్క చదువుకుంటుంటే మంచిగా జాబ్ చేసుకుంటుంటే ఆ రోజు మేడం కొట్టిందని చదువుకోలేకపోయినా. అవును బాబు, ఆ రోజు ఆ మేడం మాట విన్నుంటే మా కొడుకు జీవితం కూడా మీలాగా బాగుపడేది. ఆ మేడం మాట విన్నందుకు మా కొడుకు జీవితం ఇలా నాశనం అయిపోయింది. మీరు కూడా టీచర్స్ అందరి మాట వినండి, మంచిగా చదువుకోండి. అందరికీ హ్యాపీ టీచర్.